బాలురు నడవలసిన త్రోవ ప్రభు సన్నిధే. వాడు ప్రభు సన్నిధిలో ఎంత క్రమముగా, ఎంత మర్యాదగా, ఎంత వినయ విమ్రతలను కలిగి వాడు ఉంటాడో వాడు ఖచ్చితంగా బంగారు భవిష్యత్తు వానికి ఉంటుంది. సొలొమోను అన్న మాట ఇది. ఆన్ని దేవుడు తన తండ్రి భయభక్తుల్లో పెంచాడు గనక యుద్ధము కత్తి పట్టకుండానే విజయాన్ని సాధించిన మొట్టమొదటి రాజు ఎవరయ్యానని అంటే సొలొమోనే. జ్ఞానము చేత మాత్రమే. జ్ఞానము నీ బిడ్డలకు కావాలి. అది ఇవ్వగలిగింది ఒక దేవుని సన్నిధి తప్ప మరొకటి ఏదీ లేదు. జ్ఞానమున్న వానికి సర్వ సంపదలు వాని పాదాల దగ్గరికి వస్తాయి. ఈరోజు పిల్లలకి ఏవో సంపాదించాలి, ఏవో పోగు చేయాలి, ఏవో అని చేసి దేవుని విషయంలో కూడా అన్యాయాన్ని చూపిస్తూ, దేవునికి ఇవ్వవలసిన దాన్ని సైతం కూడా దొంగిలిస్తూ ఏదో ఇంకా చెయ్యాలి అని ఉన్నారు. ఒకరోజు దాన్ని ఎవరు తీసుకెళ్తారట? దొంగలెత్తుకొని పోతారట. అది మన పిల్లలకు రాకూడదు ఆ స్థితి. మనము మన పిల్లలకు నేర్పించాలి, నేర్పించేవారుగా మనం ఉండాలి. అలాగ ఉన్నప్పుడే నీ పిల్లలకు జ్ఞానం, నీ సంపద అవసరం, ఇల్లు కూడా అవసరం లేదు వాళ్ళకు. వారు నీకు విల్లాలలో ఉండేటటువంటి ధనాన్ని వాళ్ళు సంపాదిస్తారు. ఫ్లైట్లు ఎక్కేటటువంటి ధనాన్ని వాళ్ళు సంపాదిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా.